నెల్లూరులోని ఒక హోటల్లో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుందని, దానికి శాంతి కుమారి ఎంపికే నిదర్శనమని పేర్కొన్నారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని అవి విద్యాలయాలతో సమానమని ఆయన కొనియాడారు. ఆమెను ఈ పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు లోకేష్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సోదరి శాంతి కుమారి గారిని అభినందిస్తూ వారిని గుర్తించి రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని కల్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని నిదర్శనంగా పదవినిచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో తనకంటూ ఒక భూమికను పోషించి ఈ రోజున వారు తెలుగుదేశానికి సేవ చేసిన ధర్మిల వాళ్ళ సతీమణికి గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని అభినందిస్తూ, తెలుగుదేశం నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, అభిమానిస్తుంది, పదవులు ఇచ్చి పెంచుతుంది అనేటటువంటి నిదర్శనమే ఈ రోజున ఈ పదవులన్నీ కూడా. గ్రంథాలయము ఒకప్పుడు విద్యాలయం, సరస్వతి ఆలయం. మనిషి జ్ఞానం పొందాలంటే తల్లి తండ్రులు మాటలు నేర్పితే, గురువులు పాఠాలు చెబితే, పుస్తక పఠనం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు. చరిత్రలో చదివిన ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వాళ్ళే. అటువంటి గ్రంథాలయాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో డిజిటలైజేషన్ వచ్చి అందరూ కూడా సెల్ ఫోన్లలోనే చూసే రోజుల్లో గ్రంథాలయ సంస్థను ముందుకు తీసుకుపోవడంలో శాంతకుమారి గారు తప్పకుండా, ఎందుకంటే ఆమె ఒక విద్యావేత్త, బిఈడి చేసింది, ఎంఎస్సి చేసింది, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పారవశ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఒకవైపున భక్తిని, రెండో వైపున ఎడ్యుకేషన్ అన్నిటినీ సమపాళ్లలో ఉన్నటువంటి ఆమెకి ఇయటం సముచితమైనటువంటిదిగా భావిస్తూ ఆమె ఆధ్వర్యంలో గ్రంథాలయాలు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చెందుతాయని మనసారా కోరుకుంటూ ఆమెకి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ